శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అనేటువంటి ఉపదేశంలో 16 అధ్యాయాల పాటు ఉపదేశం చేసినటువంటి పరమాత్మ 2వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఉపదేశం చేస్తూ వస్తున్నటువంటి పరమాత్మ తాను చేస్తున్నటువంటి ఉపదేశానికి ఉపసంహారాన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంలో ఉండగా అర్జునుడు తనకు తోచినటువంటి 2 సందేహాలను పరమాత్మను ఈ అధ్యాయ ప్రారంభంలో అడిగాడు. ఆ సందేహాలకు సమాధానాలను చెబుతూనే పరమాత్మ తాను చేయదలుచుకున్నటువంటి ఉపసంహార కార్యక్రమాన్ని ఈ అధ్యాయంలో నిర్వర్తించాడు. ఆ ఉపసంహారాన్ని కేవలం తన యొక్క ఉపదేశానికి ఉపసంహారాన్ని మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి వేదార్థం యొక్క ఉపసంహారం ఇక్కడే చేశాడు. వేదార్థ సారాన్ని మొత్తాన్ని ఈ అధ్యాయంలో చక్కగా వివరించి పెట్టాడు. అలాగే ఉపనిషత్తుల యొక్క సారాన్ని, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా ఈ అధ్యాయంలో చక్కగా గుచ్చిపెట్టాడు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అనే అంశాలను కూడా ప్రధానంగా వివరించాడు. అందులో ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు పరమాత్మను ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన అని. ఓ కేశవ, నాకు సన్యాసము త్యాగము ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాలు, ఆ పదార్థాల యొక్క లక్షణాలు, వీటి గురించి వివరించు అని. ఎలాగైనా సరే పరమాత్మ తనను సన్యాసం వైపుగా ప్రేరేపిస్తాడేమో, తాను చేయవలసినటువంటి ఈ ఘోర కర్మ నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందేమో అని అర్జునుడు ఈ దశలో కూడా కొద్దిగా ఆశపడుతూనే ఉన్నాడు. దానితో పాటు జిజ్ఞాసను కూడా ప్రదర్శిస్తూ నాకు సన్యాస త్యాగ శబ్దార్థాలను చక్కగా చెప్పు అని అడిగాడు. అడిగిన దానికి సమాధానం చెబుతూనే పరమాత్మ తాను చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశాన్ని, అలాగే తాను చేయదలుచుకున్నటువంటి ఉపసంహారాన్ని రెండింటినీ చేయటం మొదలుపెట్టాడు. అందులో భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాగానికి సన్యాసానికి ఒక ప్రధానమైన అర్థంలో తేడా ఏమీ లేదు. త్యాగం అనే అంశం సమానమే. కానీ కామ్యకర్మలను, ఏదో ఒక కోరికతో పనులను చేసేటువంటి లక్షణాన్ని వదిలిపెట్టడం అనేదాన్ని సన్యాసం అని పండితులు అంటారు. సర్వకర్మాలకు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం మీద ఆశను విడిచిపెట్టుకోవటం అనేదాన్ని ప్రాథమికంగా సన్యాసం అని అంటారు అని త్యాగానికి సన్యాసానికి ఉండేటువంటి చిన్నపాటి భేదాన్ని, త్యాగ సన్యాస శబ్దార్థాలను రెండింటినీ పరమాత్మ సంగ్రహంగా చెప్పాడు. చెప్పి కొంతమంది ఇలా అంటారు, మొత్తం కర్మలను విడిచిపెట్టడమే సన్యాసం లేదా కర్మలను విడిచిపెట్టడమే త్యాగం అని అంటారు. దాన్ని అనటంతో పాటుగా త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. కొంతమంది ఏమో కర్మలలో చాలా దోషాలున్నాయి, ఈ కర్మలు మానవులకు బంధాలను కలిగిస్తున్నాయి, కాబట్టి వీటిని విడిచిపెట్టేసేయాల్సిందే. ఇందులో తీసుకోలేని లేదా తీయలేనటువంటి దోషం తప్పకుండా ఉంటుంది, కాబట్టి చేసే ప్రతి పనిని విడిచిపెట్టేయాల్సిందే అని కొంతమంది అంటున్నారు. అట్లా కాదు, యజ్ఞము దానము తపస్సు ఇలాంటి సత్కర్మలు ఏవి విడిచిపెట్టకూడదు అని మరికొందరు అంటున్నారు. కానీ ఈ 2 పక్షాలను విచారించిన తరువాత ఒక నిర్ణయానికి రావటానికి నేను నీకు సహాయం చేస్తాను. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నేను నీకు నిశ్చయాన్ని చెప్తాను. త్యాగం విషయంలో వారు అలా అంటున్నారు, వీరలా అంటున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు, మరికొంతమంది ఇంకొకలా చెప్తున్నారు అని నువ్వేమీ సందేహపడవద్దు. నిర్ణయాన్ని నేను నీకు తేల్చి చెప్తాను, దాని ప్రకారం నువ్వు నడుచుకో. అసలు త్యాగాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు, దాన్ని కూడా నేను నీకు చెప్తాను. సాత్వికమైనటువంటి త్యాగం, రాజసమైనటువంటి త్యాగం, తామసమైనటువంటి త్యాగం అని త్యాగం 3 రకాలుగా ఉంటుంది. దాని గురించి కూడా నేను నీకు చెప్తాను. దాన్ని విని నేను చెప్పబోతున్నటువంటి సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకో అని ఈ శ్లోకంలో చెప్పినటువంటి పరమాత్మ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని ప్రారంభం చేశాడు. మానవులు, అందులో సాధారణ స్థాయిలో ఉండేటువంటి మానవులు
ఇంకా జ్ఞాన మార్గంలోకి ప్రవేశం లభించనటువంటి మానవులు, వైరాగ్యం బలపడనటువంటి మానవులు, వీరందరూ కూడా వారు చేయవలసినటువంటి సత్కర్మలను, వారు చేయవలసినటువంటి వైదికమైనటువంటి ధర్మాచరణను చేయవలసిందే. అది యజ్ఞ రూపంలో ఉండని, లేదా దాన రూపంలో ఉండని, లేదా మరొక తపస్సు రూపంలో ఉండని, ఎలా ఉన్నా సరే యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం, విడిచిపెట్టడానికి వీలే లేదు. కార్యమేవ తత్, అది తప్పకుండా చేసి తీరాలి. సాధారణ మానవులు, జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత అయినటువంటి వైరాగ్యం బలపడనటువంటి మానవులు ప్రతి వారు సరే వారికి విహితమైనటువంటి వైదికమైన కర్మలను చేసి తీరవలసిందే. ఎందుకంటే యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ మానవుల యొక్క మనస్సులను పవిత్రం చేస్తాయి, మానవుల యొక్క జీవితాలనే పవిత్రం చేస్తాయి. ఇటువంటి అవకాశాన్ని కోల్పోకూడదు. అలాగే వేద ప్రతిషిద్ధమైనటువంటి మార్గంలోకి వెళ్ళకూడదు. వారు వారికి విహితమైనటువంటి సత్కర్మలన్నిటినీ చేసుకుని తీరవలసిందే అని పరమాత్మ ఒక నిర్ణయాన్ని చక్కగా చెప్పాడు. సమస్త వేదార్థముల యొక్క సారాన్ని గుచ్చి ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో చెబుతూ తాను చేస్తున్నటువంటి ఉపదేశాల యొక్క సారాంశాన్ని పై శ్లోకంలో ఇలా అన్నాడు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని. ఈ యజ్ఞదాన తపఃకర్మలు, వైదికమైనటువంటి విహితమైనటువంటి కర్మలన్నీ కూడా నేను కర్తను అనేటువంటి భావనను విడిచిపెట్టి, ఫలితం మీద ఆశను విడిచిపెట్టి, కేవలం మనస్సు పరిశుద్ధమయ్యేందుకు మాత్రమే, ఈశ్వర ప్రీతి కోసం మాత్రమే ఈ కర్మలన్నిటినీ చేయాలి. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ, ఇది నా యొక్క అభిప్రాయం, ఇది నిశ్చితమైనటువంటి నా అభిప్రాయం, ఇది ఉత్తమమైనటువంటి నా యొక్క అభిప్రాయం అని తన యొక్క ఉపదేశ సారాంశాన్ని ఒకవైపు చెప్పాడు. మరొక వైపు వేదార్థ సంగ్రహాన్ని మొత్తం చక్కగా చెప్పాడు. మానవులు వారికి విహితమైనటువంటి కర్తవ్యాలన్నిటినీ చేసుకుని తీరవలసిందే. చేసుకునేటువంటి కర్తవ్యాలలో నేను కర్తను అనే భావనను విడిచిపెట్టి, ఫలితం మీద ఆశను విడిచిపెట్టి, చేయవలసినటువంటి ప్రతి సత్కర్మను, వైదికమైనటువంటి ప్రతి కర్మను చేసి తీరవలసిందే అని ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ గట్టిగా నొక్కి చెప్పాడు. చెప్పి ఇంతకుముందు తానే చెప్పినట్లుగా త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అనే భాగంలో చెప్పినట్లుగా త్యాగం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలుగా ఉండేటువంటి త్యాగాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే త్యాగం అంటే ఏమిటి, త్యాగం చేయవచ్చా చేయకూడదా అనే అంశం కూడా ఎవరికి వారికి అర్థమైపోతుంది అనే అభిప్రాయంతో ఆ 3 రకాల త్యాగాలను చెప్పాడు. అందులోనూ సాత్వికము, రాజసము, తామసము అనే వరుసలో వెళ్లకుండా వరుస మార్చి తామసము, రాజసము, సాత్వికము అనే 3 రకాల త్యాగాలను వరుసగా 3 శ్లోకాలలో చెప్పాడు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః అనే మొదటి శ్లోకంలో తామసమైనటువంటి త్యాగాన్ని చెప్పాడు. నియతస్యతు కర్మణః, తనకు చేయవలసిందిగా శాస్త్రం చెప్పినటువంటి ఏ కర్మను విడిచే హక్కు ఎవరికీ లేదు. అటువంటి కర్మలను, అటువంటి విడువరాని వైదికమైనటువంటి కర్మలను మోహాత్, తెలియకపోవటం వలన, అజ్ఞానం వలన, లేదా భ్రమ వలన, లేదా వ్యామోహం వలన విడిచిపెట్టడం అనేది తామస త్యాగం అనే దాని కిందకు వస్తుంది. ఇటువంటి తామస త్యాగం జోలికి ఎవ్వరూ పోకూడదు. తామసమైనటువంటి త్యాగం పనికిరాదు. ప్రతి ఒక్కరూ వారి యొక్క విహిత కర్తవ్యాలను తెలుసుకుని వాటిని అనుష్ఠానం చేసి తీరవలసిందే అనే అంశాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. తామసత్యాగం జోలికి ఎవరూ పోవద్దు అని చెప్పాడు. చెప్పి రాజసత్యాగాన్ని దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ అనే శ్లోకంలో వివరించాడు. కేవలం శరీరానికి కష్టం కలుగుతుంది, శరీరానికి దుఃఖం కలుగుతుంది అనేటువంటి భయంతో, కాయక్లేశ భయాత్, దుఃఖం, నేను చేసే పని నాకు దుఃఖాన్ని తెస్తుంది అనేటువంటి అభిప్రాయంతో చేయవలసినటువంటి విహితమైన కర్తవ్యాన్ని విడిచిపెట్టడం అనేది రాజసత్యాగం కిందకు వస్తుంది. రాజసత్యాగం వలన త్యాగం చేసినటువంటి ఫలితం దక్కదు. త్యాగం లేదా సన్యాసం, దీనికి రావాల్సినటువంటి ఫలితం ఈ రాజసత్యాగం ద్వారా దక్కదు. రాజసత్యాగం కూడా మంచిది ఏమీ కాదు. రాజసత్యాగంలో కూడా ఎంతో కొంత భ్రమపాళ్ళు ఉన్నాయి కాబట్టి రాజసత్యాగం కూడా పనికిరాదు.
ఒకవేళ చేస్తే గీస్తే సాత్విక త్యాగం వైపుగా ప్రయత్నం చేసుకోవాలి. అది కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః అనే రీతిలో ఉంటుంది. చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఇది నాకు విహితమైన కర్తవ్యం అనే భావనతో కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున, ఇది తప్పకుండా చేయాలి అనే భావనతో మాత్రమే ఎలా చెప్పబడిందో శాస్త్రంలో ఉపదేశం ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళుతూ ఆ చేసుకుంటున్నటువంటి కర్మ మీద సంగం త్యక్త్వ నేను కర్తను అనే భావనను కానీ ఇది నాది అనేటువంటి భావనను గాను విడిచిపెట్టి ఫలం చైవ ఫలం మీద ఆకాంక్షను కూడా విడిచిపెట్టి ఎవరైతే సత్కర్మలను చేసుకుంటూ ఉంటారో వారు చేసేటువంటి కర్మఫల త్యాగం లేదా కర్మఫలం మీద వచ్చేటువంటి తృష్ణను పరిత్యజించటం అనేటువంటి త్యాగం సాత్విక త్యాగం అనే కోవలోకి వస్తుంది. ఇటువంటి సాత్విక త్యాగంతో ప్రారంభం చేసిన సాధకులు మాత్రమే సర్వత్యాగం వరకు ఉండేటువంటి త్యాగాలన్నిటినీ పొందగలరు. మోహత్యాగం కానీ లేదా తామసత్యాగం కానీ రాజసత్యాగం కానీ మానవులను ఉన్నత స్థాయి సాధనలకు చేర్చలేవు అనే అంశాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తూ 3 రకాల త్యాగాలను చెప్పి 2 రకాల త్యాగాలు పనికిరావని సాత్విక త్యాగమే ప్రధానం అని తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చక్కగా చెప్పాడు. సాత్విక త్యాగంలో చేయవలసినటువంటి కర్తవ్యాలను తప్పకుండా చేయాలి అనే అంశాన్ని కూడా గుచ్చాడు. గుచ్చడంతో పాటుగా కర్మఫలం మీద ఆశను విడిచిపెట్టుకోవటం అనే త్యాగాన్ని దానికి జోడించాడు. జోడించి ఈ రకమైనటువంటి సాత్విక త్యాగం చేసుకుంటూ వెళుతున్నటువంటి సాధకుడికి సాత్విక త్యాగపూర్వకంగా కర్తవ్య నిర్వహణలో ఉండేటువంటి సాధకుడికి నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ సాధకుడు నద్వేష్ట్యకుశలం కర్మ తనకు ఫలితాలను ఇవ్వనటువంటి కర్మల మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకోవడం, తనకు ఫలితాలను ఇస్తాయి అనే ఆకాంక్షతో ఆశతో ఏ ప్రత్యేకించిన కర్మల మీద ప్రేమను పెంచుకోవడం, కుశలే నానుషజ్యతే వాటితో సంబంధాలను కలిగి ఉండడం, ఇలా త్యాగాన్ని అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ సత్వ సమావిష్ట తనలో వివేక శక్తి పెరుగుతూ ఉండగా, మేధావి తనలో ఆ ప్రజ్ఞాశక్తి కూడా పెరుగుతూ ఉండగా క్రమంగా తత్వజ్ఞానం వైపుగా పయనించి చిన్న సంశయగా మారతాడు. ప్రాథమిక స్థాయిలో తన యొక్క ప్రాథమిక సంశయాలన్నీ తొలగించుకుని చివరికి తత్వజ్ఞానం దాకా వెళ్ళి తనకుండేటువంటి అన్ని సంశయాలను అజ్ఞానంతో కలిగేటువంటి సంశయాలన్నిటినీ తొలగించుకుని అతను స్వస్థతను పొందుతాడు అని ఒక శ్లోకంలో చెప్పాడు. చెప్పి నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే అని కర్మఫలాన్ని విడిచిపెట్టడం లేదా కర్మఫలాన్ని కోరుకోకుండా ఉండటం అనే త్యాగాన్ని ప్రశంసించాడు. ఎవరైనా సరే దేహం మీద అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే, ఈ శరీరం మీద అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఈ శరీర రక్షణార్థం ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసం చేసే పనులను మానలేరు కదా. అలా మానలేనప్పుడు, మానలేని స్థితి ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ధరించినందుకు, ఈ శరీరాన్ని ధరించినంత మాత్రాన శాస్త్రాలు విహితం చేసే, శాస్త్రాలు తప్పకుండా చేయవలసినవిగా చెప్పేటువంటి కర్మలను ఎలా విడిచిపెడతారు? అలా విడిచిపెట్టేందుకు ఎవరికీ హక్కు లేదు. అందువలన విడిచిపెట్టరాదు. వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ చేసుకోవాలి. కానీ ఆ కర్మల మీద ఫలితాన్ని ఆకాంక్షించకుండా చేయటం నేర్చుకోవాలి. యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. త్యాగం అంటే ప్రాథమిక స్థాయిలో ప్రధాన లేదా మొదటి మెట్టులో ఉండేటువంటి మానవులందరికీ వర్తించేది ఒకటే. వారు చేసుకునేటువంటి మంచి కర్మలకు, మంచి పనులకు ఫలితాన్ని ఆశించకుండా ఉండటం, ఇదే వారికి సరి అయినటువంటి త్యాగం. ఈ త్యాగంతోనే ప్రారంభం అవ్వాలి అనే విషయాన్ని మరొకసారి చెప్పాడు. చెప్పి కర్మ ఫలితాలు ఎవరికి సుఖాలను ఇవ్వవు. ఎందుకంటే అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఫలాలు 3 రకాలుగా ఉండొచ్చు. చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాలు అనిష్టం, ఇష్టం లేని లేదా నచ్చని ఫలితాలుగా ఉండొచ్చు, దుఃఖాన్ని తెచ్చేటువంటి ఫలితాలుగా ఉండొచ్చు.
ఇష్టం, చాలా ఇష్టంగా కనిపించేటువంటి సుఖాలను మాత్రమే తెచ్చిపెట్టే స్వర్గాది లోకాలలో దొరికేటువంటి ఫలితాలైనా అవ్వచ్చు, లేదా మిశ్రించ రెండూ కలిపి ఉండేటువంటి మానవ లోకంలోని ఫలితాలైనా కావచ్చు. 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి అంటే ఆ ఫలితం మీద ఆకాంక్షతో, ఫలితం మీద ఆశతో కర్మలను చేసుకున్నప్పుడు కలుగుతాయి. వాటిని గనక విడిచిపెట్టుకోగలిగితే, ఫలితం మీద ఆశలను విడిచిపెట్టుకోగలిగితే ఇవి మానవులను బాధించవు. కాబట్టి ఫలితం మీద ఆశను విడిచిపెట్టుకోవటమే మానవులు ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం అనే మాటను చెప్పాడు. చెప్పి ఈ కర్తృత్వ సంఘం లేదా నేను కర్తను అనేటువంటి భావన మానవులను తొందరగా విడిచిపెట్టదు. ఆ భావన పోయేందుకు వీలుగా కొంత ఉపదేశం తప్పకుండా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో అసలు కర్తృత్వం అనేది ఎక్కడ ఉంది, ఎవరు కర్త, ఏ క్రియకి ఎవరు కర్తగా నిలవాలి అనేటువంటి ఒక పరీక్ష చేశాడు. ఆ పరీక్షకు ఫలితంగా ఇలా తేల్చి చెప్పాడు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణం అని. నేను ఈ విచారణ చేసి చూపించి చెప్తున్నాను. ఎవరు కర్త అని అనటానికి ప్రాథమికంగా చేయవలసినటువంటి విచారణ అంతా నేను చేశాను. చేస్తే నాకు అందింది ఏమిటి అంటే ఏ క్రియ జరగాలన్నా సరే ప్రధానంగా 5 ఉండి తీరాలి. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఈ 5 రకాల కారణాలను సాంఖ్య దర్శనం వారు ఒకవైపు, అలాగే జ్ఞానాన్ని నిర్ణయించేటువంటి వేదాంతులు మరొక వైపు, అలాగే కృతాంతే కర్మల యొక్క ఫలితాలను నిర్ణయించేటువంటి వారందరూ కూడా ఒక విధంగా దీన్ని నిరూపించి లేదా అంగీకరించి చెప్పారు. ఏ పని జరగాలన్నా, ఏ పని సిద్ధించాలన్నా, ఏ క్రియ జరగాలన్నా సరే దానికి ఈ 5 కారణాలు ఉండి తీరాలి. ఏమ 5 కారణాలు అంటే అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవంచైవాత్ర పంచమం అని 5 రకాల కారణాలుంటాయి. అధిష్టానం ఈ శరీరం, తథా కర్త ఈ శరీరంలో ఉండేటువంటి మనసుతో కలగలిసి ఉండేటువంటి జీవుడు, కరణంచ పృథగ్విధం ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేటువంటి రకరకాల ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లాంటి ఇంద్రియాలన్నీ, వివిధాశ్చ పృథక్ చేష్టా ఈ కరణాలు, ఈ మనస్సు, ఈ శరీరము ఇవన్నీ కలగలిపి చేసేటువంటి రకరకాల క్రియలు, అలాగే దైవం చైవాత్ర పంచమం వీటన్నిటికీ సహాయకారిగా ఉండేటువంటి దైవం అనే 5 కలిస్తేనే ఈ క్రియ అనేది ఏర్పడుతోంది. ఏ ఒక్కటి తగ్గినా, ఏ ఒక్కటి లేకపోయినా క్రియ అనేది జరగటం లేదు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఒక శరీరంతో కానీ, లేదా మాటతో కానీ, వాగింద్రియంతో కానీ, అలాగే మనస్సుతో ఆలోచించటం అనేటువంటి క్రియ కానీ ఏమి ప్రారంభించినా సరే, ఏ రకమైనటువంటి క్రియను ప్రారంభించినా సరే, శారీరమైన క్రియ అయినా, మానసికమైన క్రియ అయినా, వాచికమైన క్రియ అయినా సరే, ఏ క్రియ అయినా సరే ఈ 5 ఆ క్రియలకు ఉండి తీరవలసిందే. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. ఈ 5 రకాల కారణాలు ఉంటేనే క్రియ జరుగుతుంది అనే మాట ఉండగా, ఇలా ఉండగా కూడా నేనే కర్తను అని ఎవరైనా భావిస్తున్నారు అంటే వారు సరిగ్గా ఆలోచించటం లేదు అనే అర్థం. వారి యొక్క మతి సరి అయిన సంస్కృతమైనటువంటి మతిగా లేదు అనే అర్థం. పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. వారు శరీరాభిమానంతోనూ నేను కర్తను అనేటువంటి అహంకారంతోనూ ఆలోచిస్తున్నారే తప్ప సరిగ్గా లాజికల్గా ఏమీ ఆలోచించటం లేదు. లాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ 5 కలిస్తేనే క్రియ పుడుతున్నది. ఈ క్రియకు కర్తృత్వం ఈ 5టికి సమానంగా ఒకవేళ పంచితే పంచుకోవాలే కానీ నేను మాత్రమే కర్తను అనేటువంటి భావన మాత్రం ఏ కర్త లేదా ఏ జీవుడు తెచ్చుకోకూడదు అనే అంశాన్ని స్థిరంగా చెప్పాడు. చెప్పి ఈ కర్తృత్వ భావనను ఇలా ఆలోచించుకుని శాస్త్రీయమైనటువంటి మార్గంలో క్రమంగా విడిచిపెట్టుకోవాలి. క్రమంగా విడిచిపెట్టుకోగా పోగా కర్తృత్వ భావన పూర్తిగా తొలగి పోయినట్లయితే అతనికి యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య నలిప్యతే
హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అనేటువంటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే నేను కర్తను అని భావించరో అటువంటి వారు ఏ రకమైన క్రియ చేసినా వారికి కర్తృత్వ ప్రయుక్తమైనటువంటి ఏ ఫలితము అంటదు, అలాగే వారికి కర్మలేపం అనేది ఉండదు అని చెప్పాడు. చెప్పి ఇలా కాకుండా ఇంకా రకరకాలుగా నేను ఈ అంశాన్ని బోధిస్తాను అని ప్రారంభించి అసలు అధిష్టానం తథాకర్త అనేటువంటి 5 అంశాలను పక్కన పెట్టి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ అని 2 రకాల విన్యాసాలను చేసి చూపించాడు. జ్ఞానము, అలాగే జ్ఞేయం తెలుసుకోవలసినటువంటి వస్తువు, పరిజ్ఞాత తెలుసుకునేటువంటి జ్ఞాత అనే 3 కలిస్తే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నప్పుడే కోరిక కలిగి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగి క్రియ అనేది ఏర్పడుతుంది. ఆ క్రియకు కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. చేసేందుకు ఒక సాధనం, అలాగే చేయబడేటువంటి కర్మ, అలాగే కర్త చేసేటువంటి కర్త అని 3 కలిసినప్పుడు ఒక క్రియ ఏర్పడుతుంది అనేది త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాన్యపి. జ్ఞానం కర్మ కర్త ఈ 3 కూడా 3 రకాలుగా ఉంటారు. సాత్వికమైనటువంటి జ్ఞానం, సాత్వికమైనటువంటి కర్త, సాత్వికమైనటువంటి కర్మ అని 3 సాత్వికాలుగా ఉంటాయి. అలాగే రాజసాలుగాను అలాగే తామసాలుగాను ఉంటాయి. వీటన్నిటినీ నేను విస్తరంగా చెప్తాను. దాన్ని విని జాగ్రత్తగా తెలుసుకుని అకర్తృత్వాన్ని సరిగ్గా భావన చేసుకో అని పరమాత్మ ప్రారంభించాడు. ప్రారంభించి జ్ఞానాన్ని 3 శ్లోకాలలో 3 రకాలుగా విభాగం చేసి చూపించాడు. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అని సాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క లక్షణం మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మతత్వను తెలుసుకోవటం అనే అంశాన్ని నిరూపించాడు. రాజసమైనటువంటి జ్ఞానం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అని శ్లోకంలో ఆయా వస్తువులను వేరువేరుగా తెలుసుకుంటూ, వేరువేరుగా ఉండేటువంటి వస్తువులను వేరువేరుగా తెలుసుకుంటూ ఉండటం అనేది రాజస జ్ఞానం కిందకు వస్తుంది. అదే తామస జ్ఞానం కిందకు వచ్చేసరికి ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం అనే రకంలో ఉంటుంది. ఏదో ఒక వస్తువుకు పరిమితమైపోయి భ్రమజ్ఞానాన్నే ఇదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని భావించటాన్ని ప్రాథమికంగా తామస జ్ఞానం అని అర్థం చేసుకోవచ్చు. ఈ తామస జ్ఞానానికి ఏ రకమైనటువంటి హేతువులు ఉండవు, అంటే ఏ రకమైనటువంటి లాజికల్ లాంటివి ఏముండవు. అతత్వార్థవత దీనికి వాస్తవమైన తత్వమే విషయంగా ఉండాలి అనే నియమం లేదు. అలాగే అల్పంచ పరిమితమైనటువంటి విషయమే ఉండాలి అనేటువంటి నియమం మాత్రం ఉంటుంది. ఇలాంటి జ్ఞానాన్ని తామస జ్ఞానం అని అంటారు అని జ్ఞానాన్ని 3 రకాలుగా విభాగం చేసి చూపించాడు. చూపించి కర్మలను 3 శ్లోకాలలో 3 రకాలుగా విభజించి నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే అని సాత్వికమైనటువంటి కర్మలను గురించి చెప్పాడు. నియతం నేను చేసి తీరాలి అనే భావనతో చేసేటువంటి కర్మ, సంగ్రహితం నేను కర్తను అనే భావన లేకుండా చేసేటువంటి కర్మ, అరాగద్వేషతః కృతం ఒక కోరికతోనో ఒకరి మీద ద్వేషంతోనో చేయకుండా ఉండేటువంటి కర్మ, లేదా రాగద్వేషాలతో నిమిత్తం లేకుండా ఉండేటువంటి కర్మ, అలాగే అఫల ప్రేప్సున ఫలితం మీద ఆకాంక్ష లేకుండా చేసేటువంటి కర్మ సాత్వికమైన కర్మ అని అనబడుతుంది. అదే రాజసమైనటువంటి కర్మ ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం అనే తీరులో ఉంటుంది. కేవలం చాలా కష్టపడి తన కోరిక తీరటం కోసమే తాను చేసుకోవలసినటువంటి కర్మలను చేసుకునే వారు చేసే కర్మలన్నీ రాజసమైనటువంటి కర్మల కిందకు వస్తాయి. ఆ రాజసమైనటువంటి కర్మలలో నేను కర్తను అనే భావన తప్పకుండా జోడించి ఉంటుంది. అయితే తామసమైన కర్మలు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే అనే తీరులో తామసమైనటువంటి కర్మలుంటాయి. తామసమైనటువంటి కర్మల యొక్క అనుబంధం పశ్చాద్భావి ఫలం ఎలా ఉంటుంది అని ఆలోచించడం ఉండదు. క్షయం
శక్తి క్షయాన్ని ధనక్షయాన్ని లెక్క పెట్టడం ఉండదు. హింసాం స్వపరహింస ఉండటాన్ని వారు లెక్క చేయరు. అనపేక్ష్యచ పౌరుషం తన శక్తి సామర్థ్యాలను లెక్క చేయటం అనేది కూడా ఉండదు. మోహాదారభ్యతే కేవలం తన యొక్క అజ్ఞానంతో భ్రమతో మాత్రమే ఆ తామసమైనటువంటి క్రియను ప్రారంభించటం అని ఉంటుంది. పరిణామాల మీద చింత లేకుండా, శక్తి సామర్థ్యాల లెక్క సరిగ్గా తెలుసుకోకుండా ఏదో విధంగా దిగి ఏదో రకంగా చేయటం అనేది తామసమైనటువంటి క్రియల యొక్క లక్షణం. ఇటువంటి తామసమైన క్రియల జోలికి పోకూడదు. రాజస క్రియలు కూడా అంతగా మంచివి కావు. సాత్వికమైన క్రియలే మానవులకు బలాన్ని చేకూరుస్తాయి అనే అంశాన్ని సూచనాత్మకంగా చెప్పి కర్తలను కూడా 3 రకాలుగా విభజించి చూపించాడు. ముక్తసంగ, అనహంవాది, ధృత్యుత్సాహ సమన్విత, సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని. కర్తృత్వ భావన లేనివాడు, అనహంవాది నేను కర్తను అని చెప్పుకోనివాడు, ధైర్యంతోనూ అలాగే ఉత్సాహంతోనూ నిరంతరం కూడి ఉండేటువంటి వాడు, సిద్ధ్యోర్నిర్వికార పని సఫలం కాకపోయినా, కార్యం సిద్ధించకపోయినా సరే నిర్వికారంగా ఉండేటువంటి వాడు. ఇటువంటి వాడు సాత్వికుడైనటువంటి కర్త అని పిలువబడతాడు. ఎవరైనా సరే కర్తలందరూ సాత్వికంగా ఉండాలి. సాత్వికమైనటువంటి కర్తలకు ఉండే లక్షణాలను చక్కగా పుణికి పుచ్చుకోవాలి అనే సూచన చేసి రాజసమైనటువంటి కర్తృత్వం, రాజసమైనటువంటి కర్తల యొక్క లక్షణం అంత మంచిదేం కాదు అని చెప్పటానికి రాగి, కర్మఫలప్రేప్సు, లుబ్ధ, హింసాత్మక, అశుచి, హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత అనే శ్లోకంలో రాజస కర్తలను పరిచయం చేశాడు. రాగి ఏదో ఒక ఫలితం మీద, ఏదో ఒక వస్తువు మీద కోరిక ఉండేటివాడు. కర్మఫలప్రేప్సు కర్మఫలాన్ని అందుకోవాలి అనేటువంటి కోరిక ఉండేటువంటి వాడు. లుబ్ధ పరద్రవ్యాలను కూడా తీసుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి వాడు. హింసాత్మక పరహింసకు వెనకాడనివాడు. అశుచి మనసులో శుచి సంకల్పాలు కాకుండా, మంచి సంకల్పాలు కాకుండా చెడు సంకల్పాలు కూడా ఉన్నటువంటి వాడు. హర్షశోకాన్విత కార్యం సిద్ధిస్తే సంతోషం, కార్యం సిద్ధించకపోతే శోకం అనే 2 రకాల వికారాలు ఉండేటువంటి వాడు. ఇటువంటి కర్త రాజసుడైనటువంటి కర్త. ఈ లక్షణాలన్నీ మానవుడికి దుఃఖాన్ని కొని తెస్తాయి కాబట్టి ఈ లక్షణాలకు దూరంగా ఉండేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి. అయితే తామసకర్తగా మాత్రం ఏ మానవుడు ఉండరాదు. ఆ తామసకర్త అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, షఠ, నైష్కృతిక, అలస, విషాదీ, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అనే తీరులో ఉంటాడు. అయుక్త సరి అయినటువంటి భావన, సరి అయినటువంటి యోగం లేనటువంటి వాడు. అలాగే ప్రాకృత సరి అయిన సంస్కారాలు లేనటువంటి వాడు. స్తబ్ధ వినయం లేనటువంటి వాడు. షఠ మాయావి, నైష్కృతిక పరవంచన చేసేవాడు, పరుల యొక్క వృత్తిని ఛేదించేసేటువంటి వాడు. అలసహ బద్ధకస్థుడు. అదే సమయంలో విషాది ఎప్పుడు ఏదో దక్కలేదు అని బాధపడుతూ ఉండేటువంటి వాడు. దీర్ఘసూత్రీచ ఏ కార్యాన్నైనా సరే లాగి పీకి చేస్తూ ఉండేటువంటి వాడు. ఇటువంటి వాడు తామసుడైనటువంటి కర్త. ఇందులో ఏ లక్షణము మంచి లక్షణం కాదు కాబట్టి తామసుడైనటువంటి కర్తకు ఉండేటువంటి లక్షణాలకు చాలా దూరంగా, పూర్తిగా దూరంగా మానవులు ఉండవలసిందే అని పరమాత్మ సూచన చేసి ఈ రకంగా జ్ఞానము, కర్మ, కర్త అని 3 రకాల విభాగాలను చేశాను కదా. 3 రకాల విభాగాలను చక్కగా చేశాను కదా. పనిలో పని బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ అని బుద్ధిని అలాగే ధైర్యాన్ని గురించి కూడా 3 రకాలుగా విభాగం చేసి చూపిస్తాను. బుద్ధి సాత్విక, రాజస, తామస భేదాలతోనూ అలాగే ధైర్యాన్ని కూడా ఈ 3 భేదాలతోనూ నిరూపణ చేసి చూపిస్తాను. నువ్వు జాగ్రత్తగా వినవలసింది అని మళ్ళీ ప్రారంభించి బుద్ధిని ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి అని సాత్వికమైన బుద్ధిని మొదలు నిరూపణ చేశాడు. ప్రవృత్తి, నివృత్తి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాను, ఈ రెండిటికి ఉండేటువంటి లక్షణాలను, కార్యాకార్యే చేయవలసినటువంటి పని ఏమి, అలాగే చేయకూడనటువంటి పని ఏమి, అలాగే భయాభయే భయం నిజంగా ఏ అంశంలో ఉండాలి, ఏ అంశంలో ఉండకూడదు, అభయాన్ని ఎక్కడ చూడాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి అంశాన్ని, అలాగే
బంధం మోక్షంచ, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి బుద్ధి, అని తెలుసుకునేటువంటి నిశ్చయం, అధ్యవసాయం, మనస్సు, దాన్ని సాత్వికమైనటువంటి బుద్ధి అని చెప్పుకోవచ్చు అని చెప్పాడు. చెప్పి యయా ధర్మం అధర్మంచ కార్యంచ అకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి అని రాజసమైనటువంటి బుద్ధిని కూడా చూపించాడు. ధర్మాధర్మాల విషయాల్లో కానీ కార్యాకార్యాల విషయాల్లో కానీ సరిగ్గా తెలుసుకోకుండా అరకొరగా తెలుసుకోవటం, కొంచెం తేడాగా తెలుసుకోవటం అనేది రాజసమైనటువంటి బుద్ధికి లక్షణం. రాజసమైనటువంటి బుద్ధి సరిగ్గా తెలుసుకోకుండా ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చేటువంటి ప్రేరణ సవ్యంగా ఉండకపోవచ్చు. సవ్యంగా ఉండనప్పుడు మానవులు దుష్ఫలితాలను అందుకోవలసి రావచ్చు. అందువలన రాజసమైనటువంటి బుద్ధిని కూడా ప్రోత్సహించుకోకూడదు. సాధ్యమైనంత వరకు దీన్ని కూడా తగ్గించుకోవాలి. అదే సమయంలో తామసమైన బుద్ధిని మాత్రం ఏ క్షణాన ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఆ బుద్ధి అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి అనే రీతిలో ఉంటుంది. అధర్మాన్ని ధర్మంగాను, అలాగే ప్రతి వస్తువును విపరీతంగాను, ప్రతి వస్తువును వ్యతిరేకతతోనూ చూపిస్తూ ఉంటుంది ఆ తామసమైనటువంటి బుద్ధి. ఈ తామసమైన బుద్ధిని గనక ఆశ్రయించుకుని ఉన్నట్లయితే అధర్మం కాస్త ధర్మమైపోతుంది, ధర్మం కాస్త అధర్మంగా మారిపోతుంది. మానవుడు ఏం చేయాలో దాన్ని చేయకుండా ఏం చేయకూడదో ఆ దారిని పట్టుకుని వేళ్లాడుతూ అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కాబట్టి తామసమైనటువంటి బుద్ధిని ఏ దశలోనూ ప్రోత్సహించుకోకూడదు. రాజసమైనటువంటి బుద్ధిని తగ్గించుకోవాలి, సాత్వికమైనటువంటి బుద్ధిని ఆశ్రయించుకోవాలి అనే సూచన కోసం ఈ 3 శ్లోకాలను చెప్పాడు. చెప్పి ధృతిని కూడా, ధైర్యాన్ని కూడా 3 రకాలుగా విభజించి చూపించాడు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్య ధృతిస్సా పార్థ సాత్వికి అనే శ్లోకంలో సాత్వికమైన ధైర్యాన్ని గురించి ప్రస్తావన చేశాడు. ఏ ధైర్యంతో మనస్సును, ప్రాణాన్ని, ఇంద్రియాన్ని, అలాగే వీటికి సంబంధించినటువంటి క్రియలన్నిటినీ సరి అయిన రీతిలో నిలబెట్టుకుంటాడో అటువంటి ధృతి సాత్వికమైనటువంటి ధృతి. ఈ సాత్వికమైనటువంటి ధృతికి యోగాభ్యాసం లేదా చెరగనటువంటి సాధన తోడ్పడతాయి లేదా దోహదం చేస్తాయి. అటువంటి యోగాభ్యాసంతో మనస్సును, ప్రాణాన్ని, ఇంద్రియాన్ని, శరీరాన్ని, వీటన్నిటినీ నిలబెట్టుకుంటూ వచ్చేటువంటి ధృతి సాత్వికమైనటువంటి ధృతి. ఇటువంటి సాత్వికమైన ధృతిని మానవులు అభ్యాసం చేసుకుని తీరవలసిందే. దానికి కావలసినటువంటి సాధారణ యోగాభ్యాసాన్ని యొక్క విషయాలను తెలుసుకోవలసిందే అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ సారథి రాజసి అనేటువంటి 2వ శ్లోకంలో ధర్మకామార్థాల కోసం తన యొక్క ధైర్యాన్ని వాడుకునేటువంటి ధృతి, అలాగే ప్రసంగేన ఆయా క్రియా ప్రసంగం వచ్చినప్పుడు ఫలితం మీద ఆకాంక్షతో ఉండేటువంటి ధృతి, ఇది రాజసమైనటువంటి ధృతి. ఈ రాజసమైనటువంటి ధృతిలో కూడా అంతగా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు దక్కవు. కాబట్టి ఈ రాజసమైన ధృతికి కూడా దూరంగా ఉండవచ్చు. తామసమైన ధృతిని మాత్రం ఏమాత్రం ప్రోత్సహించుకోనక్కర్లేదు. ఎందుకంటే యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధాః ధృతిస్సా పార్థ సామసి. తామసమైనటువంటి ధృతి స్వప్నాన్ని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, బాధపడటాన్ని, మదం, అహంకారాన్ని, వీటన్నిటినీ విడిచిపెట్టకుండా దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి ధృతి తామసమైన ధృతి. ఈ తామసమైన ధృతిని మానవులు ఎవ్వరూ దగ్గరికి తెచ్చుకోకూడదు. మానవులు ఈ ధృతి బారిన పడకూడదు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి తాను మనసులో ఉంచుకున్నటువంటి ప్లాన్ ప్రకారం క్రియాకారకాల గురించి చెప్పాను కాబట్టి పనిలో పనిగా ఫలితం గురించి కూడా చెప్పేద్దాము అనేటువంటి అభిప్రాయంతో క్రియాకారక ఫలాలన్నీ కూడా త్రిగుణాత్మకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అర్థమయ్యేటట్లు చూపిద్దాము అనే అభిప్రాయంతో సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి అనే శ్లోకంలో సుఖాన్ని కూడా
ఈ క్రియలకు, ఈ జ్ఞానాలకు, వీటన్నిటికీ కూడా ఫలితంగా వచ్చే సుఖాన్ని కూడా 3 రకాలుగా విభాగం చేసి నేను చూపిస్తాను. దాన్ని జాగ్రత్తగా విను. సుఖ లక్షణాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆ లక్షణాన్ని బట్టి ఏ రకంగా వెళుతోంది అనే అంశం కూడా అర్థం చేసుకో అని ప్రారంభించి, సాత్వికమైన సుఖం ఎలా ఉంటుంది అంటే, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. తన యొక్క మనస్సు, తన యొక్క బుద్ధి ప్రసన్నంగా మారిపోగా, తన యొక్క అభ్యాస బలం చేత ప్రసన్నంగా మారిపోగా, ప్రారంభంలో అభ్యాస దశలో కాస్తంత విషంలాగా కొంచెం చేదుగా అనిపించినా సరే, క్రమక్రమంగా పరిణామంలో అమృతంగా మారుతున్నటువంటి సుఖం సాత్వికమైనటువంటి సుఖం. ప్రారంభంలో అభ్యాస సమయంలో కష్టంగా అనిపించి, ఫలితం దక్కేటువంటి సమయంలో తీయగా అనిపించేటువంటి సుఖం సాత్వికమైనటువంటి సుఖం. ఈ విషయంలో ఎవరు పొరబడకూడదు. ప్రాథమిక స్థాయిలో ఏమైనా కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఇది మంచిది కాదు అనేటువంటి నిర్ణయానికి ఒకేసారి రాకూడదు. ఫలితాలను చూసుకుని క్రమంగా నిర్ణయించుకోవాలి. అది కూడా శాస్త్రీయంగా నిర్ణయ ప్రకారం ఉండాలి అనే అంశాన్ని దూరంగా సూచనాత్మకంగా చెప్పాడు. చెప్తూ రాజసమైనటువంటి సుఖం దీనికి కొంచెం వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగం వలన మాత్రమే రాజసమైనటువంటి సుఖం పుడుతుంది. ఆ రాజసమైనటువంటి సుఖం ప్రారంభంలో చక్కగా తీయగా ఉంటుంది, కానీ క్రమంగా పరిణామంలో పోగా 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 విషంగా మారిపోతుంది. విషంగా మారి ఆ సదరు సుఖాన్ని అనుభవించేవాడికి ఇది వద్దు అని మొహం మెత్తేదాకా వెళ్ళిపోతుంది. అటువంటి సుఖాన్ని రాజసమైనటువంటి సుఖం అని అర్థం చేసుకోవచ్చు. ఏ మానవుడైనా తన యొక్క పరిణామంలో సుఖం రావాలి అని కోరుకుంటాడే కానీ పరిణామంలో కష్టాలు రావాలి, ప్రారంభంలో సుఖం ఉండాలి అని తెలివైన ఏ మానవుడు కోరుకోడు. కాబట్టి మానవులు తెలివిగా ఆలోచించి రాజసమైనటువంటి సుఖాలకు దూరంగా ఉండాలి. సాత్వికమైన సుఖాల కోసం అభ్యాసం, కష్టం అనేది పెంచుకోవాలి. కష్టపడి సాత్వికమైన సుఖాన్ని పెంచుకోవాలి. సుఖంగా ఉన్నా సరే రాజసమైనటువంటి సుఖాన్ని తొలగించుకోవాలి అని ఈ రెండిటి వివరణ ద్వారా చూపించాడు. చూపించి ఏ పరిస్థితుల్లోనైనా సరే తామస సుఖం జోలికి పోకూడదు. ఎందుకంటే తామస సుఖం యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం అనే తీరులో ఉంటుంది. అగ్రే ముందు, అనుబంధేచ తర్వాత కూడా మోహనమాత్మనః కేవలం మోహాన్ని కలిగింపజేస్తుంది. ఏదో కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా ఉన్నట్టు ఉంటుంది. ఇది సుఖమా కాదా అనేటువంటి నిర్ణయం కూడా సరిగ్గా రానట్లే ఉంటుంది. కేవలం నిద్ర, బద్ధకం, ప్రమాదం, తప్పుడు దారి, వీటి వల్లనే ఈ తామసమైనటువంటి సుఖం పుడుతుంది. ఇటువంటి తామస సుఖాన్ని ఏ మానవుడు కోరుకోరాదు. సుఖం అవునా కాదా అని తెలియకుండా ఉంటే దాని జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. తామసమైనటువంటి సుఖం అని తెలిస్తే దాన్ని అతి దూరంగా జరిపేయటమే సర్వోత్తమం అనే అంశాన్ని చక్కగా చెప్పాడు. చెప్పి ఇలా క్రియాకారక ఫలాల గురించిన ప్రస్తావన నేను చేశాను కాబట్టి, నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిచైర్ముక్తం యదేభిస్యాత్ త్రిభిర్గుణైః. ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ఎక్కడైనా కానీ ఈ త్రిగుణాత్మకమైన వస్తువు తప్ప, త్రిగుణాత్మకం కాని గుణాలతో సంబంధం లేని వస్తువు అనేది ప్రపంచంలో, మనం చూసేటువంటి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ప్రతి వస్తువు, ప్రతి క్రియ, ప్రతి ఫలితం అన్నీ కూడా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించినవే. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి సంబంధించినవి కాబట్టి ఆ గుణాల యొక్క ప్రభావం, ఆ గుణాల యొక్క ప్రకారం మొత్తం ఆయా వస్తువులలోనూ, ఆయా క్రియలలోనూ, ఆయా ఫలితాలలోనూ తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి కనిపించే దృశ్యమైన ప్రపంచం మొత్తం త్రిగుణాత్మకంగానే ఉంటుంది. దృశ్యమైన ప్రపంచం త్రిగుణాత్మకమైనప్పుడు ఆ ప్రపంచాన్ని చూసేటువంటి ద్రష్ట ఆ గుణాలతో సంబంధం లేకుండా ఉండాలి, లేదా ఈ ద్రష్ట కూడా ఆ దృశ్యమైన ప్రపంచంలో చేరిపోవలసి వస్తుంది. కాబట్టి ద్రష్టకు దృశ్యానికి ఉండేటువంటి తేడాను అర్థం చేసుకుని, దృశ్యమైన ప్రపంచం త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచం, ద్రష్ట పరిశుద్ధ స్వరూపుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని కొంచెం మన ఆలోచనకు కూడా విడిచిపెట్టాడు. విడిచిపెట్టి తన యొక్క ప్లాన్ ప్రకారం పైకి ఇలా వెళ్ళాడు. మాకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అకస్మాత్తుగా
అని అంటే పరమేశ్వరానుగ్రహంతో వస్తుంది అని సమాధానం చెప్పాడు. పరమేశ్వరానుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న వేస్తే, మీరు చేసుకోవలసినటువంటి వైదికమైన క్రియలను చేసుకున్నట్లయితే, మీ యొక్క జీవన విధానం వైదికంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం చెప్పటానికి సుమారుగా 5 శ్లోకాల గ్రంథాన్ని తానే ఉపదేశం చేశాడు. చేస్తూ వర్ణాశ్రమ ధర్మాలను అలాగే నేను ఉపదేశం చేసినటువంటి వేదాలు చక్కగా ఉపదేశం చేసినాయి. ఆయా వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించుకున్న వారికి పరమేశ్వరానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పరమేశ్వరానుగ్రహంతో ఈ రకమైనటువంటి బుద్ధి కూడా దొరుకుతుంది. ఈ బుద్ధికి అసంగ శస్త్రం అనే పేరు కూడా, మరొక పేరు కూడా ఉంది అని చెబుతూ, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని ఇలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారికి వారి వారి స్వభావాన్ని అనుసరించి వారి వారి యొక్క సంస్కారాలను వాటి యొక్క అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను గురించిన ప్రస్తావన వేదాలలో ఉంది. దానికి తగినట్లుగా వారి వారి కర్మలను చేసుకునేటువంటి వారు పరమేశ్వరానుగ్రహాన్ని పొందుతారు. వారి యొక్క సంస్కారాలను సత్సంస్కారాలను చక్కగా పెంచుకోగలుగుతారు అని ప్రాథమికంగా ప్రతిజ్ఞ చేసి, అందులో క్రమంగా ఏ వర్ణాల వారికి ఏ క్రియలు అనే అంశాన్ని శమో దమస్తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని బ్రాహ్మణుల యొక్క కర్మలన్నీ ఒకవైపు చెప్పి, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని క్షత్రియులు చేయవలసినటువంటి ప్రధానమైన కర్మలను గురించి ప్రస్తావన చేసి, కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని వైశ్యుల కర్మలను గురించి కూడా చెప్పి, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని శూద్రుల యొక్క పరిచర్య ప్రధానమైనటువంటి కర్మను గురించి చెబుతూ, ఈ గురుచర్య లేదా గురు పరిచర్య, స్వామి పరిచర్య, దేవ పరిచర్య ఇవన్నీ కూడా అందరికీ కావలసినటువంటివే. శూద్రస్యాపి స్వభావజం అనే విషయాన్ని చెప్పి, అందరూ గురుదేవ భక్తితో వారికి విహితమైనటువంటి కర్మలతో వారికి ప్రత్యేకించి వైదికంగా విహితమైనటువంటి కర్మలతో అలాగే వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించడంతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవాలి అనే విషయాన్ని స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతసిద్ధిం యథా విందతి తచ్ఛృణు అనే శ్లోకంలో చెప్పాడు. వారు చేసుకోవలసినటువంటి కర్మలలో పూర్తిగా మునిగిపోయి ఉండేటువంటి వారు, ఆ కర్మల మీద ప్రీతి ఉండేటువంటి వారు సంసిద్ధిం లభతే నరః తప్పకుండా సిద్ధిని పొందుతారు. ఆ సిద్ధిని పొందటం ఎలా అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తాను, జాగ్రత్తగా విను. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అనే శ్లోకంలో చెప్పినట్లుగా అర్థం చేసుకో. ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టి చేసినటువంటి పరమాత్మకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులు, వారి యొక్క చరిత్ర, వారి యొక్క సంస్కారాలు, వారి యొక్క జన్మల యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా తెలుసు. ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మనైనటువంటి నాకు ఏ జీవి ఏ పని చేస్తున్నాడు అని కూడా తెలుసు. ఆ పని చేయటానికి కారణం ఏమిటి అని కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జీవుల యొక్క సమగ్ర చరిత్రను, జీవుల యొక్క పూర్తి హిస్టరీని మనసులో ఉంచుకుని నేను వేద రూపంలో వారు చేసుకోవలసినటువంటి కర్మలను గురించి చెప్పాను. అలాంటి కర్మలను చేసుకుంటూ ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా మానవులు చేసుకోగలిగితే, పరమేశ్వర ప్రీతి కోసం వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోగలిగినట్లయితే అది పరమేశ్వర అర్చన అవుతుంది, నా యొక్క అర్చన అవుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య వారు చేసుకోవలసినటువంటి కర్మలతో నన్ను పూజించటం ద్వారా వారు సంసిద్ధిని పొందవచ్చు. సంసిద్ధిం లభతే నరః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. వారు చేసుకోవలసినటువంటి కర్మలను చక్కగా చేసుకోవటం ద్వారా, ఈశ్వరార్పణ బుద్ధితో వారి కర్మలను నిర్వర్తించుకోవటం ద్వారా వారు సిద్ధిని తప్పకుండా పొందగలుగుతారు అనే విషయాన్ని చెప్పాడు. మానవులు ఏ దశలోనూ వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలను మానటానికి వీలు లేదు అని మరొకసారి నిక్కచ్చిగా చెప్పాడు. చెబుతూ ఇంకా కూడా స్పష్టంగా శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని కూడా చెప్పాడు.
వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలలో చిన్నపాటి లోపాలు ఉన్నా సరే అదేమి పెద్ద తప్పు కాదు. వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యం కాక పరధర్మాన్ని ఆచరించినటువంటి ధర్మాన్ని ఉత్తమ రీతిలో ఆచరించాము అని అనుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి దీనికి తేడా చూసుకున్నప్పుడు వారు గుణహీనంగా లేదా పొరపాట్లతో తాము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలకే ఫలితం ఎక్కువ అని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే వారి కర్తవ్యాలకే వారు కట్టుబడి ఉండాలి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వభావనియతం కర్మ, వారికి తప్పకుండా చేసుకోవలసిందిగా వేదాల్లో చెప్పినటువంటి ఏ కర్మ అయినా సరే వారికి పాపాలను తీసుకురాదు. స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని చెప్పి సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అని మరొకసారి బుజ్జగించి కూడా చెప్పాడు. నీకు సహజంగా నీ జన్మతో సంప్రాప్తించినటువంటి కర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ ప్రారంభమైనా సరే అందులో ఏదో ఒక దోషం కనిపిస్తుంది. అన్నిటికంటే మించి మాయా లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే దోషం కనిపిస్తుంది అని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి దోషబుద్ధి అనేది వేరే రకంగా ఉండాలి. మీరు అనుకునేటువంటి దోషబుద్ధి నిజమైన దోషబుద్ధి కాదు అనే అంశాన్ని చూపించి ఏ విధంగా వారు చేసుకోవలసినటువంటి కర్మలను చేయాలి అని మరొకసారి అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అనే శ్లోకంలో క్రమంగా చూపించుకుంటూ వచ్చాడు. అసక్త బుద్ధి సర్వత్ర వారు చేసుకోవలసినటువంటి కర్మలను అసక్త బుద్ధితో చేసుకోవటం గనక ప్రారంభించుకున్నట్లయితే, నేను కర్తను కాను అనే భావనతోనూ అలాగే ఫలితం మీద అపేక్ష లేకుండాను చేయటం ప్రారంభించినట్లయితే అది క్రమంగా పాకి అసక్త బుద్ధి సర్వత్ర ప్రతి వస్తువు మీద మానవుడు పెంచుకున్నటువంటి ఆసక్తిని తగ్గించే దిశగా పనిచేస్తుంది. జితాత్మ మానవుడి యొక్క మనస్సు గెలిచేందుకు ఈ కర్మలు దోహదం చేస్తాయి. అలాగే విగత స్పృహ మానవుడి యొక్క కోరికలు తగ్గేందుకు కూడా ఈ కర్మలు సహాయం చేస్తాయి. క్రమంగా సదరు మానవుడు సాధకుడై నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధిని, ఏ రకమైనటువంటి క్రియ తన యొక్క ఆత్మస్వరూపాన్ని అంటనటువంటి స్థితిని క్రమంగా ఈ సాధకుడు సిద్ధుడై పొందేటువంటి పరిస్థితిని ఈ సాధన తీసుకువస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పి దానికి ఫలితం ఎలా ఉంటుంది అని నేనే క్రమంగా నిరూపణ చేసి చూపిస్తాను. పనిలో పని అందులో తత్వవిత్తు యొక్క లక్షణాలు, తత్వవేత్త యొక్క లక్షణాలు, తత్వం యొక్క కొన్ని విశేషాలు అన్నిటినీ గుచ్చి చూపిస్తాను అని సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా అనేటువంటి శ్లోకంలో ప్రారంభం చేసి సిద్ధిని, జ్ఞానసిద్ధిని, నైష్కర్మ్య సిద్ధిని పొందినటువంటి సాధకుడు ఎలా ఉంటాడు, నైష్కర్మ్య సిద్ధిని పొందేటువంటి దారిలో ఉండే సాధకుడు ఎలా ఉంటాడు, నైష్కర్మ్య సిద్ధిని పొందదలుచుకున్నటువంటి సాధకుడు ఎలా ఉండాలి అని నేను క్రమంగా నిరూపణ చేస్తాను. వినవలసింది, అందులోనూ సంగ్రహంగానే చేస్తాను, వినవలసింది అని చెబుతూ బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వియుధస్య చ వివిక్తసేవీ లఘ్వాషీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే అనే 3 శ్లోకాలలో బ్రహ్మభావాన్ని పొందినవాడి లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రహ్మభావాన్ని పొందుతూ ఉండేటువంటి సాధకుడి యొక్క లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి, అలాగే బ్రహ్మభావాన్ని పొందటానికి సాధకుడు ఏ రకమైన లక్షణాలను అలవరుచుకోవాలి అనే విషయాన్ని క్రమంగా చెప్పాడు. విశుద్ధమైనటువంటి మనస్సును చూసుకోమన్నాడు, అలాగే ధైర్యంతో తన యొక్క మనస్సును నిగ్రహించుకోమన్నాడు, అలాగే శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా బాహ్యమైన ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటినీ విడిచిపెట్టడం జరుగుతుందన్నాడు. రాగద్వేషౌ వ్యుధస్య చ రాగద్వేషాలను పూర్తిగా తోసేయమన్నాడు మనసులోంచి. వివిక్తసేవి పవిత్రమైనటువంటి ప్రదేశాలనే సంస్కారులు, మంచి సంస్కారులు ఉండేటువంటి ప్రదేశాలను లేదా కుసంస్కారులు లేనటువంటి ప్రదేశాలను ఎంచుకోమన్నాడు. అలాగే లఘ్వాషి తన యొక్క ఆహారాన్ని
పరిమితం చేసుకోమన్నాడు. ఆహారం హిత మిత మేధ్యంగా ఉండేటట్టు చూసుకోమన్నాడు. లఘ్వాషి యత వాక్కాయ మానస, తన శరీరాన్ని మనస్సును వాక్కును మూడిటిని కూడా నియంత్రించుకోమని చెప్పాడు. ధ్యాన యోగ పరో నిత్యం, ధ్యానంతో ధ్యానము యోగము ఈ రెండిటిని సాధించుకోమన్నాడు. వైరాగ్యం సముపాశ్రిత, వైరాగ్యాన్ని తెచ్చుకునేందుకు కావలసినటువంటి వివేకాన్ని చక్కగా అలవరుచుకోమన్నాడు. అలాగే దుర్గుణాలైనటువంటి అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని, పరిగ్రహాన్ని వీటన్నిటినీ విడిచిపెట్టేసేమన్నాడు. విముచ్య నిర్మమ, నాది అనేటువంటి భావన ఏ వస్తువు మీద లేకుండా, శాంత, ఏ రకమైనటువంటి అలజడి లేకుండా, మానసికమైనటువంటి కల్లోలాలకు గురి కాకుండా ఉండి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాన్ని పొందేందుకు ప్రయత్నం చేసుకోమన్నాడు. ప్రయత్నం చేసుకుంటూ క్రమంగా ఉంటే ఈ లక్షణాలు అలవడతాయన్నాడు. బ్రహ్మభావం పొందిన వాడికి ఇందులో ఏది బాధ ఉండదు, అలాగే ఇందులో ప్రతి లక్షణము తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి మరొకసారి బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని కూడా అన్నాడు. బ్రహ్మభూత, బ్రహ్మభావాన్ని పొందినటువంటి సిద్ధుడు ప్రసన్నాత్మ, తన మనస్సు ప్రసన్నంగా మారిపోగా న శోచతి న కాంక్షతి, ఒకవైపు శోకాన్ని పొందడు, పోయిందేదో పోయింది అనే బాధను పొందడు, అలాగే కొత్తగా ఏదో రావాలి అనేటువంటి ఆకాంక్షను కూడా కలిగి ఉండడు. న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు, ప్రతి వస్తువును సమానంగా చూస్తాడు. ఇష్టమోనో లేదా ఇష్టం లేదనో ఏ విధంగానో తేడా చూపించడు. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం, బాహ్యమైనటువంటి వస్తువుల మీద ప్రీతిని కాక నా మీద, పరమాత్మ మీద ప్రీతిని ఎక్కువగా కలిగి ఉంటాడు. మద్భక్తిం లభతే పరాం. ఇటువంటి భక్తితో భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తితో ప్రీతితో నా యొక్క లక్షణం ఏమిటి, నేను ఎంత ఉన్నాను, ఎంత వ్యాప్తి ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ చక్కగా తెలుసుకుంటాడు. తతో మాం తత్వతో జ్ఞాత్వా, తత్వతః నన్ను తెలుసుకుని విశతే తదనంతరం నన్ను చేరిపోతాడు. నా నుండి విడిగా బయటకు వచ్చినటువంటి సదరు జీవుడు తిరిగి తత్వజ్ఞానంతో నన్నే చేరే స్థాయిని పొందుతాడు అని చెప్పాడు. చెప్పి ఇంకా దీనికి సహాయకరంగా అందరూ, మానవులందరూ కూడా తప్పకుండా పాటించవలసినటువంటి అంశంగా ఒక శ్లోకాన్ని చెప్పాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్మాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదముత్తమం అని. సర్వకర్మాణ్యపి సదా, చేసే ప్రతి పని, అది విహితమైనటువంటి వైదికమైన పని కావచ్చు, లేదా లౌకికమైనటువంటి పని కావచ్చు, ఏ పనైనా సరే ఆ పని చేసేటప్పుడు కేవలం పరమాత్మను మాత్రమే, పరమాత్మనైనటువంటి నన్ను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, నన్ను మాత్రమే ఆశ్రయించుకుంటూ, వేరే ఫలితాల మీద అపేక్ష లేకుండా, కుర్వాణో మద్వ్యపాశ్రయ, ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వాడు మత్ప్రసాదం అవాప్నోతి, నా యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదముత్తమం, శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి పదాన్ని, స్థానాన్ని నా యొక్క అనుగ్రహం ద్వారా పొందగలుగుతాడు. మానవుడు చేసే ప్రతి పనిని ఫలితం కోసం చేయటం మానేసి నా మీద దృష్టితో గనక చేయటం మొదలు పెడితే ఆ ప్రతి పని ద్వారా నేను సంతోషించి అనుగ్రహించి వాడికి సిద్ధిని ప్రసాదిస్తాను అని మరొకసారి చెప్పాడు. చెప్పి చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అని ఒక విధిని కూడా చెప్పాడు. మనస్సుతో సర్వకర్మాణి మయి సన్యస్య, నాయందే పూర్తిగా విడిచిపెట్టి, వాటి యొక్క ఫలితాలను, కర్తృత్వాలను అన్నిటినీ విడిచిపెట్టి, మత్పరః కేవలం నన్ను మాత్రమే మనసులో ఉంచుకుని, బుద్ధియోగం ఉపాశ్రిత్య, బుద్ధిని అలాగే యోగాన్ని ఈ రెండిటిని ఆశ్రయించుకుని, మచ్చిత్త సతతం భవ, నాయందే చిత్తాన్ని నిరంతరం ఉంచుకునే స్థాయికి క్రమంగా ఎదుగు, ఆ స్థితిని నువ్వు పొందు. అలా పొందిన మరుక్షణం మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నీవు గనక నన్ను చిత్తంలో ఉంచుకుని నేను చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే నీవు అన్ని కష్టాలను దాటగలుగుతావు. అలా కాకుండా అథచేత్ త్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి, అలా కాకుండా నేనే కర్తను అనే భావనతో, అహంకారంతో నీవు గనక నేను చెప్పినట్లు వినకపోతే గనక వినంక్ష్యసి, నీ వినాశాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు అని హెచ్చరికను అలాగే ఫలితాన్ని రెండింటినీ చెప్పాడు.
చెప్పి యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్తుమాం నియోక్ష్యతి అనేటువంటి శ్లోకంలో నేను కర్తను అనే భావనతో, నేను కర్తను, నేను స్వతంత్రుడిని అనేటువంటి నిర్ణయంతో, నేను ఇష్టమైతే చేస్తాను, ఇష్టమైతే చేయను, ఇష్టం లేకపోతే చేయను అనేటువంటి అభిప్రాయంతో నువ్వు ఉన్నావు. నేను చేయను అని అంటున్నావు. నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను చేయను అని అంటున్నావు. కానీ అది నీ వశంలో ఏమీ లేదు. నీ సంకల్పం, నీ నిర్ణయం ఇది మిథ్యా, చెడు నిర్ణయం. ఎందుకంటే నీ యొక్క స్వభావం నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఆ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపితత్. నీ యొక్క ప్రాక్తన సంస్కారంతో వచ్చినటువంటి ఈ శరీరం ద్వారా ఏ క్రియలు జరగాలో అది నీ యొక్క ప్రమేయం లేకుండా కూడా జరిగిపోయేందుకు అవకాశం ఉంది. కర్తుం నేచ్ఛసి యన్మోహాత్. నువ్వు మోహంతో చేయక్కర్లేదు, చేయకూడదు అని అనుకుంటున్నావు. కానీ కరిష్యస్యవశోపితత్, నీకు తెలియకుండా కూడా నీవు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు. నీ కర్తవ్యమేంటో దానికి తగిన నిర్ణయాన్ని మాత్రమే నువ్వు తీసుకో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అంతర్యామి యొక్క స్వరూపాన్ని పరిచయం చేశాడు. ఈశ్వరుడు కర్మఫల విధాత, కర్మలను బోధించేటువంటి వాడు. సర్వభూతానాం, ప్రతి ప్రాణి యొక్క హృద్దేశే, హృదయ దేశంలో తిష్టతి, కొలువై ఉన్నాడు. అటువంటి అంతర్యామి భ్రామయన్ సర్వభూతాని, గిరగిరా గిరగిరా ఈ యంత్రాలన్నిటినీ తిప్పుతున్నాడు. ఈ యంత్రాలలో ఉండేటువంటి బొమ్మలను చిన్నపిల్లలు తిప్పినట్టు తిప్పేస్తున్నాడు. మాయయా, తన యొక్క మాయాశక్తితో దీన్ని తిప్పుతున్నాడు. ఆ అంతర్యామిని మొదలు అర్థం చేసుకో. అర్థం చేసుకుని తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అని కూడా చెప్పాడు. ఆ అంతర్యామిని శరణు వేడు. ఆ అంతర్యామినే శరణు వేడు. అంతర్యామిని తప్ప వేరే ఎవరిని శరణు వేడటం అనేది మానుకో. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. నీకుండేటువంటి క్రియలతోనూ, నీకుండేటువంటి భావాలన్నిటితోనూ ఆ అంతర్యామిని మాత్రమే శరణు వేడు. తత్ప్రసాదాత్ పరాం శాంతిం. ఆ అంతర్యామి యొక్క అనుగ్రహంతో నీవు ఉత్తమమైనటువంటి శాంతిని, నీ కష్టాల నుండి ఉపశమనాన్ని నువ్వు పొందగలుగుతావు. ఉత్తమమైనటువంటి స్థానాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు అని చెప్పి అంతర్యామిని శరణు వేడటం, అంతర్యామిని శరణు వేడుతూ చేసేటువంటి ప్రతి క్రియను ఆ అంతర్యామికే సమర్పించుకోవటం, పరమాత్మకే సమర్పించుకోవటం, పరమాత్మ చెప్పినటువంటి ఏ క్రియను మానకుండా ఉండటం అనేదే మానవులు చేయవలసినటువంటి కర్తవ్యం అనే అంశాన్ని నిరూపణ చేసి ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు అని అన్నాడు. నీకు అతి రహస్యమైనటువంటి విషయాలన్నిటినీ చెప్పాను. చెప్పిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకో. నీకు తోచినట్లుగా నువ్వు చెయ్యి. మంచి మార్గంలో ఉండి మంచి నిర్ణయం తీసుకుని మంచిగా వ్యవహరించదలుచుకుంటే అలా ఉండు. కాదు, నేను వినాశాన్నే కొని తెచ్చుకుంటాను అంటే నువ్వు స్వతంత్రుడివి అనుకుంటే దాని ప్రకారమే నడుచుకో అని ఒక మాట చెప్పాడు. చెప్పి ఇలా చెప్తే ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని ఎవరైనా అనేస్తారేమో అనే భయంతోనో ఏమో సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అని నీ యొక్క హితాన్ని మరొకసారి చెప్తున్నాను. అది అతి రహస్యమైనటువంటి విషయమే అయినా సరే నీవు నాకు చాలా ప్రియుడివి కాబట్టి ప్రియుడికి చెప్పవలసినటువంటి హితాన్ని మరొకసారి చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా విను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకుండా శ్రద్ధగా విను అని చెప్పి మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాన్నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని ఒక పరమోపదేశాన్ని చేశాడు. మన్మనాభవ, నీ యొక్క మనస్సును మొత్తం నా మీద ఉంచు. మద్భక్త, నీ యొక్క ప్రీతిని మొత్తం నా మీద ఉంచు. మద్యాజీ, నా కోసమే చేసే పనిని, ప్రతి పనిని చేసేటువంటి అలవాటును పెంచుకో. మాం నమస్కురు, నీ నమస్కార క్రియాదులన్నిటినీ కూడా నా మీదే సమర్పించుకో. అలాగే మామే వైష్యసి కౌంతేయ, ఇలా నువ్వు చేసుకున్నట్లయితే, ఇలా ప్రతి పనిని నా కోసమే చేయటం అనేది గనక నువ్వు ప్రారంభించుకున్నట్లయితే మామే వైష్యసి, నన్నే నువ్వు చేరుతావు. సత్యంతే, ఇది నిజం. తే ప్రతిజానే, ఇది నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ప్రియోసిమే, నీవు నాకు చాలా ప్రియుడివి.
ప్రియుడైన వాడి ముందు నేను అబద్ధం చెప్పేందుకు అవకాశమే లేదు, అబద్ధం చెప్పేటువంటి అలవాటు నాకు ఏమాత్రం లేదు, ఇదే నీకు తారకోపాయం అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఇంకా ఈ పరమం కంటే కూడా ఇంకా గొప్ప విషయాన్ని చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అని అతిపరమోపదేశాన్ని ఒకదాన్ని చేశాడు. క్రమంగా నీ యొక్క సాధన దశ పెరుగుతూ ఉండగా నీ యొక్క క్రియలన్నిటినీ నా యందు విడిచిపెట్టుకుని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు వేడేటువంటి పరిస్థితిని తెచ్చుకో, నన్ను మాత్రమే మనసులో ఉంచుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకో. అలా తెచ్చుకున్నప్పుడు నీకు తత్వజ్ఞానం అబ్బుతుంది. తత్వజ్ఞానం అబ్బటం ద్వారా అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, ఆ తత్వజ్ఞానాన్ని కలిగించడం ద్వారా నేను నీకు పాపాలన్నిటినీ పోగొడతాను, పాపాల నుండి విమోచనను ప్రసాదిస్తాను. మా శుచః, నీవు శోకించవలసినటువంటి అవసరమేమీ లేదు, నువ్వు శోకించొద్దు, నువ్వు బాధపడవద్దు, నీవు బాధపడవద్దు. బాధపడకుండా ఉండటానికి నీవు చేయవలసింది ఒకే పని, నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకోవటమే. చేసుకునేటువంటి కర్తవ్యాలను పరమేశ్వరార్పణ బుద్ధితో చేసుకోవటమే. చేసుకునేటువంటి కర్తవ్యాలకు ఫలితం మీద దృష్టిని కాకుండా పరమాత్మ మీద దృష్టిని పెంచుకోవటమే. ఇలా పెంచుకున్నప్పుడు నీ కర్తవ్యాలు క్రమంగా నిన్ను నా దగ్గరికి తీసుకువస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఇది చాలా రహస్యమైనటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషమే వాచ్యం నచమాం యోభ్యసూయతి అని తపస్సు లేని వారికి, నా మీద భక్తి లేని వారికి, అలాగే వినాలి అనేటువంటి కోరిక లేని వారికి, నా మీద అసూయ ఉన్నవారికి ఈ రహస్యాలను చెప్పకూడదు. ఇవి లేని వారికే చెప్పాలి. అందులోనూ నా మీద భక్తి, పరమాత్మ మీద భక్తి అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవరైతే నా మీద భక్తి ఉన్నవారికి ఈ గీతాశాస్త్రాన్ని, ఈ ఉపదేశాన్ని వినిపిస్తారో అటువంటి వారు నా మీద ఇంకా భక్తి పెరగ్గా క్రమంగా నన్ను చేరతారు. అందువలన భక్తి అనేది చాలా ప్రధానం. భక్తి ఉన్నా లేకపోయినా వినటం మరింత ప్రధానం. విన్నవారికి, అలాగే చెప్పిన వారికి, అలాగే ఈ శ్లోకాలను పారాయణం చేసిన వారికి అందరికీ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే భూయః అన్యః ప్రియతరో భవి భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అనేటువంటి శ్లోకంలో మొదలుపెట్టి క్రమంగా చెప్పాడు. వారు ఈ భగవద్గీతా గ్రంథాన్ని నా భక్తులకు వినిపించేవారు నాకు చాలా ప్రియులు అని చెప్పాడు. చెప్పడం కాకుండా అధ్యేష్యతే చయ ఇమం ధర్మయం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అని ఈ మనిద్దరి యొక్క సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, అక్షర రూపంలో ఉండేటువంటి గ్రంథాన్ని పారాయణం చేసుకుంటారో, వాటి యొక్క అర్థాలను అనుసంధానం చేసుకుంటారో అటువంటి వారు జ్ఞానయజ్ఞం చేసుకుని నన్ను సంతృప్తుణ్ణి చేసుకున్నట్లుగా నేను భావిస్తాను, వారికి ఆ ఫలితాలను ఇస్తాను అని కూడా చెప్పాడు. చెప్పి ఇవన్నీ లేకుండా కేవలం శ్రద్ధతో అసూయ అనేటువంటి దోషం లేకుండా ఈ గ్రంథాన్ని ఎవరైతే వింటారో అటువంటి వారికి కూడా అతి పుణ్యలోకాలను నేను ప్రసాదిస్తాను అని శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అనే శ్లోకంలో వివరించాడు. వివరించి ఇంతకీ నేను చాలా విస్తృతంగా ఉపదేశం చేసుకుంటూ వస్తున్నాను, నువ్వు శ్రద్ధగా వింటున్నావా లేదా, విని నీ దీని ఫలితాన్ని అందుకుంటున్నావా లేదా, నీకు జ్ఞానం కలుగుతోందా లేదా, ఆ జ్ఞానం కలగటం వలన నీలో అజ్ఞానం నశిస్తోందా లేదా అని సాధారణ గురువుకి వచ్చేటువంటి సందేహంతో కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అని ప్రశ్నించాడు. నేను చెప్పింది నువ్వు ఏకాగ్రంగా విన్నావా లేదా, ఏకాగ్రతతో విన్నటువంటి ఈ విషయం నిన్ను చేరిందా లేదా, నీకు అజ్ఞానం పోయిందా లేదా అని అడిగాడు. అర్జునుడు దీనికి చాలా చక్కటి సమాధానం చెప్పాడు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని. నా యొక్క మోహం తొలగిపోయింది,
నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని మళ్ళీ నాకు స్మృతి వచ్చింది. నీ యొక్క అనుగ్రహం ద్వారా నేను ఈ రెండిటిని పొందగలిగాను. ఇప్పుడు నాకు సందేహాలన్నీ తొలగిపోయినాయి. నీవు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను అని అర్జునుడు చెప్పాడు. అర్జునుడి యొక్క ఈ తృప్తికరమైనటువంటి సమాధానాన్ని విని పరమాత్మ కూడా తాను చేయవలసినటువంటి ఈ ఉపదేశం ఇప్పటికీ పూర్తయింది అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తన ఉపదేశాన్ని ఆపాడు. ఆపిన తర్వాత జరిగినటువంటి కథా భాగాన్ని అలాగే ఉపసంహార ఘట్టాన్ని సంజయుడు 5 శ్లోకాలలో ధృతరాష్ట్ర మహారాజు గారికి నివేదించాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం అని అద్భుతమైనటువంటి విషయాన్ని కలిగి ఉండే, రోమాంచనాన్ని కలిగి ఉండేటువంటి జీవేశ్వరుల యొక్క సంవాదం, జీవేశ్వర తత్వాన్ని నిర్ణయించేటువంటి సంవాదం, జీవులు చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్ణయించేటువంటి సంవాదం నేను ఈ కేశవార్జునుల యొక్క సంవాదాన్ని విన్నానయ్యా. వినటానికి నాకు వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం తోడ్పడింది. వ్యాసప్రసాదాశ్రితవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. నేను వ్యాసప్రసాదాత్ వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ వినగలిగాను. ఈ అతి రహస్యమైనటువంటి పరమమైనటువంటి ఈ విషయాన్ని నేను వ్యాసానుగ్రహం వలన వినగలిగాను. ఆ వ్యాసానుగ్రహం వలన విన్న విషయం కూడా యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడే సాక్షాత్తుగా తన నోటితో చెప్పినటువంటి రీతిని నేను చాలా వినగలిగాను. నా యొక్క అదృష్టం ఎవరికీ ఉండదు అని కూడా చెప్పాడు. చెప్పి రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామిచ ముహుర్ముహు అని అన్నాడు. ఈ సంవాదం గుర్తొచ్చినప్పుడల్లా లోపల నుంచి సంతోషం తన్నుకొస్తోందయ్యా. మళ్ళీ గుర్తుకు రావటం, గుర్తుకొచ్చినంత సంతోషం కలగటం జరుగుతోంది. అందులోనూ తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేహే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామిచ పునః. ఆ పరమాత్మ ప్రదర్శించినటువంటి విశ్వరూపాన్ని స్మరించుకోగా ఒకవైపు ఆశ్చర్యం, మరొక వైపు సంతోషం రెండూ ఎగదన్నుకొస్తున్నాయి. ఆ పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని కూడా నేను సందర్శించినటువంటి విశ్వరూపం నాకు మళ్ళీ స్మృతిపథానికి గుర్తుకొస్తోంది. గుర్తుకొచ్చినప్పుడల్లా ఆశ్చర్యము, సంతోషము రెండూ కలుగుతున్నాయి. నువ్వు కూడా ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అలాగే పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి విశ్వరూప సందర్శనను రెండిటిని దృష్టిలో ఉంచుకుని నీ పిల్లల యొక్క జయం మీద ఆశను విడిచిపెట్టుకుని ధర్మపక్షమైనటువంటి పాండవులకే విజయం కలుగుతుంది అనే నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో అది చెయ్యి అని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయ భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని తన యొక్క అభిప్రాయంగా చెప్పాడు. యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఏ పక్షంలో ఉన్నాడో, ఏ మనసులో ఉన్నాడో, ఏ పక్షంలోనైతే ధనుర్ధరుడైనటువంటి పార్థుడు ఉన్నాడో, ఏ మనసులోనైతే విశాలంగా ఆలోచించేటువంటి ఉపాసన చేసే స్వభావం ఉండేటువంటి జీవుడున్నాడో అటువంటి పక్షంలోనే శ్రీహి విజయ భూతి నీతి ఈ 4 ఉంటాయి. అటువంటి మనస్సులోనే శ్రీహి కాంతి పరిశుద్ధత ఉంటుంది. అలాగే విజయ శత్రుభావాల మీద విజయాన్ని లేదా తామసమైనటువంటి భావాల మీద విజయాన్ని సాధించటం అనేది ఉంటుంది. అలాగే అటువంటి మనసులోనే సద్గుణాల యొక్క సంపద నిలుస్తుంది. అటువంటి మనసులోనే ధ్రువుడైనటువంటి పరమాత్మను తిరిగి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. నేను అంటే ఏమిటి, నా యొక్క తత్వం ఏమిటి అనేది అర్థమవుతుంది అని 2 అర్థాలను కలగలిపి ధృతరాష్ట్ర మహారాజు గారికి నివేదించటం అనే అంశాన్ని సంజయుడు పూర్తి చేసుకున్నాడు. వ్యాస భగవానుడు కూడా మనకు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేటువంటి శ్లోకంతో ఈ ఉపదేశ గ్రంథాన్ని ఉపదేశ ఘట్టాన్ని పూర్తి చేస్తూ జీవేశ్వరుల యొక్క కలయికను, జీవాత్మ పరమాత్మల యొక్క కలయికను ప్రదర్శించటం ద్వారా తన యొక్క ఉపసంహారంలో మంగళకరమైనటువంటి సమాప్తిని కూడా ప్రదర్శించుకున్నాడు. ప్రదర్శించి మానవుడు సాధించవలసినటువంటి లక్ష్యాన్ని, మానవుడు సాధించి తీరవలసినటువంటి లక్ష్యాన్ని ఆ పరమాత్మను ఆశ్రయించుకోవటం ద్వారాను, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవటం ద్వారా మాత్రమే సాధించగలడు అనే విషయాన్ని తేల్చి చెప్పాడు. తేల్చి చెప్పి దానికి తగ్గట్టుగా నడుచుకోమని మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు.
మనం కూడా సాధ్యమైనంత మేరకు ఈ ఉపదేశాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఉపదేశాన్ని సాధ్యమైనంత మేరకు క్రియారూపంలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆచరణలో పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. కొంతమేరకు ఆచరణలో మనకు తెలియకుండా కూడా ఆచరణలోకి ఇది ప్రవేశించి ఉండవచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మరింత శ్రద్ధగా ఈ ఉపదేశాన్ని మననం చేసుకుని మరింత శ్రద్ధగా దీన్ని ఆచరణలోకి తెచ్చుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించుకుని పరమాత్మ తత్వజ్ఞానానికి మనందరం దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఉపదేశ రూపంగాను అనుగ్రహ రూపంగాను సర్వభావాలతోనూ మనకు అనుగ్రహాన్ని అందించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.